బయట ప్రతి ఒక్కరికి తెలుసు రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నంత కాలం ఫ్యామిలీలో ఉన్న ప్రతి మెంబర్‌ని కూడా ఒక పిల్లర్‌లాగా నిలబెట్టారు అన్ని వైపులా. అది ఏ రంగంలో అయినా కావచ్చు. అలాంటి ఫ్యామిలీనే ఈరోజు బదనాం చేద్దాం రాజకీయంగా కావచ్చు, ప్రత్యర్థంగా పరోక్షంగా, ప్రత్యక్షంగా 2 విధాలుగా చూస్తున్నాం ఈరోజు మనం. ఈ కోణాన్ని అసలు ఏ విధంగా చూసుకోవచ్చమ్మా అసలకి? విజయమ్మ గారు గానీ, లేకపోతే భారతి గారు గానీ అసలు ఏంటి వాళ్ళ ఇంట్లో ఏమనుకుంటున్నారు దీని గురించి? రాజశేఖర్ అన్న ఈ లోకం వదిలిపెట్టి పోయినప్పటి నుంచి వాళ్ళకి బాధలే బాధలండి. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. వాళ్ళ హృదయాలు ఎంత అంటే తల్లడిల్లిపోతుంటాయో మనకైతే అంటే బయట వాళ్ళమే అనుకోవాలమ్మా. మేము కూడా అస్సలు సఫర్ అయ్యేది వాళ్ళు. భారతి ఒక పక్క, వదిన ఒక పక్క, ఇంత సఫర్ అవుతున్నారు. ఇంత సఫరింగ్స్కి కారణము ఒక పర్టికులర్ పర్సన్స్ అయితే ఎంత వాళ్ళకి శాపం వస్తుందండి. ఎందుకు ఒక్క మనిషిని టార్గెట్ చేసి, అప్పుడైతే ఎలక్షన్స్కి ముందు నేను అనుకునేదాన్ని, పాత సీఎం గారు చంద్రబాబు సీఎం గారుగా ఉన్నప్పుడు ఆయన చేసే ప్రతి పనిలో ఏపీని నాశనం చేసి జగన్ చేతిలో పెడతాం అనే ఆయన టార్గెట్ ఉన్నట్లుగా నాకు అనిపించిందండి. అప్పుడు ఎట్లయినా సరే అంటే కాఫర్స్ అంతా ఎంప్టీ చేసి ఆయన చేతిలో పెడితే అప్పుడు ఎలా మంచి పేరు తెచ్చుకుంటాడో చూద్దాం అన్నట్టుగా ఒక ఛాలెంజ్ లాగా చేశారు. ప్రతి ఖర్చు పెట్టినప్పుడు నేను అట్లాగే అనుకునేదాన్ని, ఈయనకు తెలుసు ఓడిపోతున్నానని, అందుకని జగన్ని నాశనం చేసేదానికి ఇట్లా ప్రయత్నం. ఒక్క మనిషి కోసం మొత్తం స్టేట్ అంతా నాశనం చేశాడండి. అట్లాంటి మనుషులు కూడా ఉంటారండి. నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే ఆయన మరీ లిమిట్స్ దాటి వెళ్ళిపోతున్నాడు. అంత వైరం పెంచుకోవడం, అంత ద్వేషం ఒక మనిషి మీద పెంచుకోవడం కరెక్టేనండి? అంటే దెబ్బ మీద దెబ్బ అంటారు. దెబ్బలన్నీ ఒకరికే తగులుతున్నాయి. అట్లా తగులితే ఇంట్లో కూర్చుంటారని ఉద్దేశం ఆయనకు. అప్పుడు మమ్మల్ని, మా నాన్న వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, రాజశేఖర్ సీఎం అయినప్పుడు అట్లా నన్ను చేద్దామని ట్రై చేశాడు. ఎంత అనిస్తే అంత పైకి ఎక్కుతారని వాళ్ళకి తెలియదు. జగన్ గారి ఫార్ములా కూడా అదే కదా. అదే, ఒక బాల్ని కిందేసి కొడతా ఉంటే పైకి వెళ్ళిపోతుంటుందండి. ఎలా ఉండేదమ్మా అసలు వివేక గారి మధ్య, జగన్ గారి మధ్య బాండింగ్ అసలు ఎలా ఉండేది? అదే, వాళ్ళ నాన్నతో కలిసి ఉన్నారు కదండి. అదే, ఆల్సో ఆ ఒక్క ఇన్సిడెంట్ తప్ప ఎప్పుడు ఆయన ఫ్యామిలీకి దూరం పోయింది లేదు. వివేకమన్న రాజశేఖర్ అన్నకు అప్పుడు అనేవాళ్ళు చూడండి, రామలక్ష్మి లాగా ఉన్నారు అని, అట్లనే ఉండేవాళ్ళు. ఆ బాండింగ్ చాలా ఎక్కువ. అట్లాంటిది ఇప్పుడు బయట ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళ పిల్లలు ఇట్లా చేస్తున్నారంటే చాలా అన్యాయంగా ఉంది.